హలో ఫ్రెండ్స్, చూడండి మన నకోడా వైర్లో మనకు డూప్లికేట్ ఒరిజినల్కు తేడా ఏ విధంగా తెలుసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. చూడండి, మన నకోడా వచ్చేసి 2.5 అని ఉంది కదా, ఇక్కడ పక్కన ఐఎస్ఐ బ్రాండ్ అని ఉంటుంది. ఇది లో స్మోక్ FRLS, ఇది ఇందులో FR అని కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ FRLS అనేది బాగుంటుంది. ఇది వచ్చేసి చూడండి, ఇక్కడ ఐఎస్ఐ అని ఉంది, అలాగే 2.5 వైర్ ఇది ఇక్కడ కూడా ఐఎస్ఐ అని ఉంది కదా, ఈ విధంగా ఉంటుంది. మనకు డూప్లికేట్ వైర్ వచ్చేసి ఈ విధంగా నీట్గా అనేది పేర్లు ఉన్నాయి. అలాగే బ్రాండ్స్ వచ్చేసి ఈ లోగోలు వచ్చేసి కొంచెం డల్గా ఉంటాయి. కొంతమంది బాక్సులలో వైర్ అనేది తేడా పెట్టి కూడా ఇచ్చేస్తారు. బాక్సులు అనేవి ఈ విధంగా ఉంటే లోపల వైర్ వచ్చేసి మనకు డూప్లికేట్ వైర్ పెట్టిస్తారు. అప్పుడు తెలుసుకోవడం ఏ విధంగా అంటే ఇట చూడండి ఒకసారి. ఇది చూడండి, FRLS అనేది ఒరిజినల్ వైర్ అనేది ఈ విధంగా ఉంటుంది. కోటెడ్ అనేది చూడండి, మనకు కాపర్ కలర్తో ఏ విధంగా మెరుస్తుందో చూడండి. వైర్ వచ్చేసి మనకు డూప్లికేట్ వైర్ వచ్చేసి FR నకోడాలో డూప్లికేట్ వచ్చేసి ఈ విధంగా మెరువది. వైర్ వచ్చేసి 2.5 వైర్ చూడండి ఎంత కొత్తగా ఉందో. ఈ విధంగా ఉండాలి. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఈ విధంగా లేనట్టయితే అది డూప్లికేట్ వైర్ అన్నట్టు, నకిలీ వైర్ అన్నట్టే. ఈ విధంగా ఉందో బ్లాక్ వైరు. అలాగే 1.5 గ్రీన్ వైరు, 1.5 గ్రీన్ వైర్ కూడా చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. 1.5 వైర్ ఇది ఎంత కొత్తగా ఉందో చూడండి. కాపర్ అనేది ఈ విధంగా మెరవాలి. ఈ విధంగా మెరిచినట్టు కొత్తగా ఉన్నట్టయితేనే ఇది ఒరిజినల్ వైర్ అన్నట్టు. మన డూప్లికేట్ వైర్ వచ్చేసి మనకు బ్లాక్గా ఉంటుంది, అంత వచ్చేసి బ్లాక్గా ఉంటుంది. మళ్ళీ వైర్ కూడా హార్డ్ ఉంటుంది. మనకి ఈ వైర్ వచ్చేసి ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి. ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉంది కదా, ఈ విధంగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి వైరు. మనకు డూప్లికేట్ వైర్ వచ్చేసి ఈ విధంగా అంటే ఇట్ట మనకు ఇలా ఉంది కదా, ఈ స్ట్రేట్ అవుతుంది, ఇట్లా స్ట్రేట్ అవుతుంది. అదే అలా కాదు, ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది. అది హార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒరిజినల్ వైర్ వచ్చేసి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూడండి. ఈ విధంగా అంటే ఇలా రావాలి. అది ఒరిజినల్ వైర్, డూప్లికేట్ వైర్ వచ్చేసి ఈ విధంగా రాదు. మీరు గుర్తుంచిన డూప్లికేట్కు ఒరిజినల్కు ఈ విధంగా తేడా తెలుసుకోండి.